చదువు అక్షర పరిజ్ఞానం లేని వాళ్ళు సమాజంలో బ్రతకలేదు. పల్లెల్లోనూ కాకుండా నగరాల్లో ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా బస్సు ఎక్కడైనా కానీ పలానా బోర్డు ఎక్కడ పోతుందని వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అదే చదువుకుంటే మంచి పరిజ్ఞానం అయ్యి మనం ఎక్కడికైనా ప్రపంచం ఎక్కడికైనా నమ్మలైనా తిరగవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. విద్య యొక్క ఉపయోగం తెలుసుకోండి. 10 మందికి తెలిపి ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి విజ్ఞానవంతులు కావాలనేది నా ఆశయం. విద్య ఉండి కూడా నేటి పరిస్థితి మారిపోయాయి. చిన్నపిల్లలు ఏ బాబు కదా అంటే ఏమంటారు, అన్నాలే మామలే బాబాయ్లే ఇలా విద్య నేర్చుకుని కూడా పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. అంటే చెడు మార్గాల వైపుకు బాగా ఆకర్షితమవుతున్నారు. మంచితనం అనేది నేర్చుకోమని ఎంత చెప్పినా వినరు. మంచి మాట అంటే అస్సలు లెక్క పెట్టదు. అప్పుడు ఎంత బాగా చక్కగా ఉండేదంటే పిల్లవాళ్ళు బాబాయ్, అంకుల్, ఆంటీ ఇలా ఎంతగా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా మరి చదువు వలన ఉపయోగం ఏంటి? కేవలం ఉద్యోగం కోసమే చదువు అంటే అది చాలా ఉద్యోగం కోసం కాదు. మనం మన కాళ్ళ మీద మనం నిలబడేలా ఉండాలి. మన జీవన ఉపాధి కోసం అనేక ఉన్నాయి. వృత్తి కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అంతేగాని గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రాకులాడుతూ మన యొక్క జీవితాన్ని వృధా చేసుకోవాలి.